ఈ సమయంలో అసలు డూస్ అండ్ డోంట్స్ అంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఆస్పిరెంట్స్కి ఏం చెప్తారు? సింగిల్ పాయింట్ అజెండా అండి. కాన్స్టెంట్గా కంటిన్యూస్గా పరీక్షలు రాస్తూ ఉండాలి. కనీసం స్టూడెంట్స్ ఇన్ని నెంబర్ ఆఫ్ టెస్టులు రాస్తేనే మాకు బెటర్ అని అనుకుంటారు. మీ లెక్క ప్రకారం అలాంటి పర్టికులర్ నెంబర్ ఏదైనా ఉందా? ఎవ్రీడే అది షెడ్యూల్లో పెట్టుకోవాలంటే 2 ఎగ్జామ్స్ మ్యాండేటరీగా రాయాలి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రిలిమ్స్ మీరు చెప్పినట్టుగా అది తీసి మనం పక్కన పెడితే కనుక ఇప్పటికీ కొంతమందికి కంప్లీట్ అవ్వనివి ఉన్నా కూడా ఈ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదివే అవకాశం ఉంటుంది? లాస్ట్ మినిట్ అంటే ఒక రకంగా చూస్తే ఏంటంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి కంబైన్డ్ ఏవైతే ఉన్నాయో మెయిన్స్ టెస్ట్ పేపర్స్ టెస్ట్ సిరీస్ ఎన్ని రాస్తే బెటర్గా ఉంటుంది అనేది మీరు ఏమైనా అడ్వైస్ చేయగలరు? మీరు రాసుకొని ఉన్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆల్రెడీ ఒకసారి చదివింటారు, మీ హ్యాండ్ రైటింగ్ చేసి ఉంటారు, ఇంటెన్సివ్గా దాన్ని అంటే మెమరైజ్ చేస్తూ ఉండడము, దాని మీద థాట్ చేస్తూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంటర్వ్యూ గైడెన్స్ అయ్యి వాళ్ళు అచీవ్ చేసేంత వరకు ఒకే చోట ఉండడం అనేది ఎంతవరకు మీరు అడ్వైస్ చేస్తారో? ప్రతి చోట ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో కూడా ఒకే కమాండ్ ఉండాలి, సింగిల్ పాయింట్ కమాండ్ ఉండడం ఇంపార్టెంట్, మల్టిపుల్ బాసెస్ ఉండకూడదు అనేది. ప్రిలిమ్స్ ఒక చోట, మెయిన్స్ ఒక చోట, ఇంటర్వ్యూ గైడెన్స్ ఒక చోట ఇలా తీసుకోవడం వల్ల ఐ థింక్ సంథింగ్ ఒకటి థ్రెడ్ ఏదో మిస్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. స్టూడెంట్ పర్సనలైజ్డ్గా మనం చూసినప్పుడు కూడా ప్రతి స్టూడెంట్ యూనిక్ ఉంటాడు. సో ప్రతి స్టూడెంట్కి స్ట్రెంగ్స్ వేరే ఉంటాయి, వీక్నెసెస్ వేరే ఉంటాయి. ఇన్ జనరల్లీ అలాంటి స్టూడెంట్స్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు దాన్ని టెస్టిమోనియల్ కూడా చూపించవచ్చు. యాక్చువల్లీ మీరు మా దగ్గర ఇది కూడా ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది అని. సో దీని మీద ఎక్కువ ఎందుకు ఫోకస్ చేయలేదు? మేబీ అది మార్కెటింగ్లో మేము చేసినటువంటి పొరపాటు కావచ్చు. ఆస్పిరెంట్ తోటి లేదంటే ఆ అచీవ్ చేసిన వ్యక్తితోటి సంబంధం లేని అకాడమీస్ అన్నీ కూడా క్లైమ్ చేసుకోవడం వల్ల కూడా అసలు ఏ స్టూడెంట్ ఎక్కడి నుంచి నిజంగా చదివారనేది మనం గుర్తించడం చాలా కష్టం. ఏంటంటే మిడిల్ మెన్ని పెడతారు. ఐ వాజ్ వెరీ షాక్డ్. నాకు ఈ మధ్యకాలం మొన్న రిజల్ట్ వచ్చాక కాల్ వచ్చింది. ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు మాత్రం పాపం వాళ్ళంతటి వాళ్ళే చెప్పుకునే సందర్భాలు నేను చాలా విన్నాను. అలాంటి స్టూడెంట్స్ ఉండడం నా లెక్క అనుకోవాలి. ట్రూ. నేను అడగకుండానే నేను ఫలానా చోట మేడం దగ్గర చదువుకున్నాను అని చెప్పిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 10 మందో 15 మందో బాగా ఫోకస్డ్గా ఒక అర్జున్ లాంటి నాకు పెట్ట కన్నే కనబడుతుంది అన్న పాయింట్లో ఉంటారు వాళ్ళు. మిగతా వాళ్ళందరూ చాలా వరకు ఆ ట్రాక్లో ఉన్నట్టుగానే కనిపించరు. ఏమనిపిస్తుంది మ్యామ్ మీరు చెప్తూ ఉంటారా వాళ్ళకి? సీరియస్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి మేము ఇక్కడికి ఎందుకు వస్తున్నాము అనేది. అంటే ఫన్ కోసం వస్తున్నామా, నా ఫ్రెండ్ వెళ్తున్నాడు కాబట్టి నేను వస్తున్నానా? ఖచ్చితంగా ఒకసారి అచీవ్ చేసేసామని మనం అలా కూర్చోకుండా ఆనెస్టీ, ఇంటెగ్రిటీ ఇట్లాంటివి స్ట్రాంగ్గా ఉండాలి. స్కాలర్షిప్ ప్రోగ్రామ్ మాకు ఎక్కడైనా ఉంటే చెప్పండి అని. సో స్కాలర్షిప్ ప్రోగ్రామ్ గురించి ఒకసారి మాకు. స్టూడెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు టెస్ట్ కండక్ట్ చేస్తాము. ఒక పర్టికులర్ పర్సంటేజ్ కంటే ఎక్కువ స్కోర్ చేస్తే 100% స్కాలర్షిప్. సో యాన్యువల్లీ ఒక పర్టికులర్ అమౌంట్ మేము అలొకేట్ చేస్తాం, 50 lakhs, 1 crore అట్లాగా. ఎవరైతే ఆస్పిరెంట్స్ మాకు స్కాలర్షిప్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి అనేవాళ్ళు ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, దానికి సంబంధించిన వివరాలు ఒకసారి? ఇమీడియట్గా వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చండి. June 24th నుంచి మాకు కోర్సెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకుని అకాడమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేం చెప్తారు వాళ్ళు? అంటే దాదాపుగా నేను 25 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. 30 years ఇండస్ట్రీ అనేది నేను పెట్టుకోవచ్చు. నా దగ్గర చదివి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఇన్స్టిట్యూట్స్ పెట్టారు, చేస్తున్నారు.